రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. గత 4 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు రేపటి నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. అవసరమైతే ఆమరణ దీక్ష కూడా దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని కోరుతున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమగ్ర శిక్షా అభియానికి సంబంధించినటువంటి ఉద్యోగులంతా గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే 10వ నెల అంటే రేపటి నుంచి 10వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పినటువంటి నేపథ్యంలో గతంలో ఇదే సమగ్ర శిక్షా అభియానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు రిలే దీక్షలో పాల్గొంటున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. వారి యొక్క డిమాండ్లు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి సమ్మెకు కారణం ఏంటి? అసలు మీకు జరుగుతున్నటువంటి అసౌకర్యం ఏంటి? మాకు ఎంటీఎస్ కావాలండి. అంటే మినిమం టైం స్కేల్ అనేటువంటిది ఇవ్వాలి. రాష్ట్రం మొత్తంలో 20,000 మంది ఉద్యోగస్తులు దీంట్లో ఉన్నారు. మమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మాత్రమే గుర్తిస్తున్నారు. మాకు కావాల్సినటువంటిది మినిమం టైం స్కేల్, రెగ్యులరైజేషన్, ఇలాంటి హామీలు మనకు ప్రభుత్వం సీఎం గారు ఇచ్చి ఉన్నారు. వాటిని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎప్పటి నుంచి దీక్షలు చేస్తున్నారు? మీ ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది? మేము ఈరోజు 4వ రోజుగా మేము రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. మొదటగా మేము మండల్ వైజ్గా చేసాము. ఇప్పుడు టోటల్గా 4 డేస్ నుంచి మేమందరం డిస్టిక్లో చేస్తున్నాం. రేపటి నుండి మేము సమ్మెకు దిగుతామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ఇప్పటిదాకా మీకు అందుతున్నటువంటి జీతాలు కావచ్చు, అవి సక్రమంగా అందుతున్నాయా? ఇవాళ జరుగుతున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? సార్, మేము ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పింది సార్, మీకు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ప్రతి నెల 1వ తారీఖున మీకు జీతాలు వేస్తామన్నారు. డిసెంబర్ నెల ఈరోజు 9వ తారీఖు ఇంతవరకు కూడా మాకు శాలరీస్ ఇవ్వలేదు. జీవో ఇచ్చారు కానీ అది కేవలం జీవోకు మాత్రమే పరిమితమైంది. ఇంతవరకు ఆ ఇచ్చిన హామీ ప్రకారం శాలరీ కూడా ఇవ్వట్లేదు, టైంకి ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే అలవెన్సెస్ కూడా మాకు అన్నీ కూడా గవర్నమెంట్ రెగ్యులర్ ఉద్యోగులకి ఏదైతే ఉన్నదో ఆ విధంగా అమలు చేస్తామని మాటలు చెప్తున్నారు. మేము కూడా ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్లు మా తరఫున ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, సీఎం గారికి కూడా ఎన్నోసార్లు వాళ్ళ క్యాంప్ ఆఫీసులో, తర్వాత ప్రజాపాలనలో కూడా మేము చాలాసార్లు మా వాళ్ళు ఎక్కడ కలిస్తే అక్కడ అప్లికేషన్స్ ఇచ్చున్నాము. ప్రభుత్వము ఎప్పటికప్పుడు ఎంతసేపటికి మీది సమస్యలు మా దృష్టిలో ఉన్నవి, మేము పరిష్కరిస్తాము, కొంచెం సమయం ఇవ్వండి, బడ్జెట్ లేదు, అది ఇదని చెప్తున్నారు తప్పితే మా విషయానికి వచ్చేసరికి ఆ విధంగా దాటవేస్తున్నారు తప్పితే ఇంతవరకు మాకు ఏ హామీ కానీ ఏది ఇవ్వలేదు సార్. ఆల్రెడీ ఇదే సమ్మె మేము ఇంత మునుపు చేసినప్పుడు అప్పుడు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మమ్మల్ని సచివాలయానికి పిలిచి మీ సమస్యలు 100 రోజుల్లోనే పరిష్కరిస్తా అని హామీ ఇచ్చినారు. కానీ ఇంతవరకు మేము ఇదే విషయాన్ని మొన్న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో కూడా వారి ప్రతినిధులతో కూడా మాట్లాడి చెప్తామని హామీ ఇచ్చినారు. కానీ ఇంతవరకు మా మీద ఎటువంటి దయ కానీ చూపించట్లేదు సార్. అందువల్ల మేము ఇప్పుడు చివరిగా మాకున్న అవసరంగా దీక్షకు వెళ్ళడం తప్పనిసరి పరిస్థితి అయ్యింది. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఏమేమి ఫెసిలిటీస్ కావాలంటున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే గవర్నమెంటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందో ఆ సౌకర్యాలన్నీ కూడా మేము ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో కాకుండా మమ్మల్ని కూడా రెగ్యులేట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకమైనటువంటి హామీ కానీ వాళ్ళకి కల్పిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా మాకు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నామండి. మేము గత 20 సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అందరం కూడా చాలని వేతనాలతో చాలా బాధలు పడుతూ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకొని ధర్నాలు చేశాము, రాస్తారోకలు ధర్నాలు చేశాము, ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు మా సమస్యల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న మాకు ముఖ్య అస్త్రం ఏంటంటే, మేము ప్రభుత్వం గత 15 రోజుల కిందట ఇచ్చాము, మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మేముగా సమ్మెకు వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పాము. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఇప్పటివరకు లేకపోవడం వల్ల మేము ఈరోజు సమ్మెకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రేపటి నుంచి మా యొక్క సమ్మె స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించే వరకు మేము సమ్మెను విరమించమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సమగ్ర శిక్షను కాంట్రాక్ట్ పద్ధతిన 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము.
మండల్ లెవెల్లో, కాంప్లెక్స్ లెవెల్లోనే, డిస్టిక్ లెవెల్లో వర్క్ చేస్తున్నామండి. ఈ చాలన జీతాలతోటి 20 సంవత్సరాలుగా నెట్టుకొస్తున్నాము. ఈ నిత్యావసరాల సరుకులకు దానికి తగ్గట్టుగా మాకు వేతనాలు లేవు. వేతనాలు లేకపోవటం వల్ల ఈ ఉద్యోగ ఒత్తిళ్లలోనే ఈ ఇంటికాడ పరిస్థితుల వల్ల కానీ ఇప్పటికీ ఈ సమగ్ర శిక్ష నందు 120 మంది చనిపోయారండి. చనిపోయినందుకు శవ దహన ఖర్చులు కూడా ఇవ్వలేదు ఇంతవరకు ఎవరికి. మేమే చాలా సందాలు వేసుకొని వాళ్ళకి దహన ఖర్చులు చేశాము. ఇంతవరకు కూడా మమ్మల్ని ఎవరు ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేడు. ఇదే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరంలోనే హనుమకొండలోని ఏకశిలా పార్క్ దగ్గర ఇలాగ ధర్నా చేస్తుంటే వచ్చి మీకు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చింది మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు రెగ్యులైజ్ చేయాలంటే ఎంతో పని కాదు. మేము వచ్చిన 100 రోజులలోనే మీకు రెగ్యులైజ్ చేసి మీ అందరినీ సచివాలయానికి పిలిచి టీ తాగే లోపే మీకు జీవో కాపీ ఇచ్చి సంతోషంగా పంపుతాం అన్నారు. అయినా కానీ ఇంతవరకు అతి గతి లేక ఎదురు చూపులే అయినాయి కానీ ఇంతవరకు మాకు ఎలాంటి బెనిఫిట్ ఇంతవరకు అందలేదండి. మీరు ఇచ్చిన అంటే ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లారా? మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని మీరు డిమాండ్ చేశారా, కోరారా? కోరామనండి, చాలాసార్లు ఇచ్చాము. ముఖ్యమంత్రి గారికి నివాస గృహానికి కూడా వెళ్ళాము. మన మహిళా మనల్ని అక్కడ రాఖీ పండుగ రోజు కూడా రాఖీ కట్టి కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించారు. 4-5 సార్లు విన్నవించను. అయినా కానీ చేయమకు నీరెత్తినట్టే ఉంటుంది కానీ దానివల్ల మాకేం ఉపయోగం లేదు. అందువల్ల టీ తాగి ఎంత సమయంలో మీకు జీవో ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఏడాది గడిచినాక ఎందుకు ఇవ్వలేకపోయినారంటారు? అదే మేము దానికోసమే మేము ఎదురు చూస్తున్నామని అడుగుతున్నా కానీ దానికి సమాధానం ఎక్కడా లేదు. బడ్జెట్ లేదని అంటున్నారు. అన్నిటికీ బడ్జెట్లు వస్తున్నాయి కానీ మా కాడికి వచ్చేసరికల్లా బడ్జెట్ లేదు. మాది చేయాల్సినంత బడ్జెట్ ఏమి లేదు. మాది 20,000 మంది ఉన్నాము. కనీస వేతనం ఇవ్వమంటున్నాం, MTS ఇవ్వమంటున్నాం, మహిళా మనులకి ప్రసూతి సెలవులు ఇవ్వమని అడుగుతున్నాము. ఎక్స్గ్రేషియా చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవే కానీ గొంతెమ్మ కోరికలు అయితే మేము కోరట్లేదు. కనీస సౌకర్యాలు కల్పించమంటున్నాం, ఉద్యోగ భద్రత కల్పించమని డిమాండ్ చేస్తున్నాం. ఇది రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇప్పటికి 4 రోజుల నుంచి చేస్తున్నాము. లేదా సమ్మెకి 10వ తారీఖు నుంచి సమ్మెకి దిగుతాము. ఆల్రెడీ DO ఆఫీసులోనే, జిల్లా ఆఫీసులలోనే మేము అందరం లెటర్స్ ఇచ్చే దీక్షలు ఉన్నాము. మా రాష్ట్ర నాయకులు రేపు సమ్మెకి తీస్తాం, అవసరమైతే అమర నిరాహార దీక్ష చేస్తామని మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌజన్య ఝాన్సీ గారు విన్నవించారు. అయినా కానీ ఇంతవరకు లేదు. కనీసం దయ ఉంచి మా సమస్యలు పరిష్కరిస్తే మా జీవితాలు బాగుపడతాయని రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాం. 100 రోజుల్లోనే పరిష్కారం చేస్తామని చెప్పినప్పటికీ ఏడాది గడిచినా ఇంతవరకు తమ డిమాండ్లు నెరవేర్చకపోవడంతో మాత్రమే ఆందోళన బాట పట్టామని, లేదంటే ఆమరణ దీక్షకైనా పూనుకుంటాం తప్ప రెగ్యులరైజ్ చేసే వరకు అయితే వెనక్కి తగ్గబోమని చెప్పేసి సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్ ఖమ్మం నుంచి.